సిఐ ఆల్రెడీ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ప్రస్తుతానికైతే సిఆర్డీఏలో 25 ఎంఓయూస్ ఆల్రెడీ అయిపోయినాయి. ప్రస్తుతం మనతో పాటు మినిస్టర్ నారాయణ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మీ డిపార్ట్మెంట్కి ఇప్పటివరకు ఎన్ని ఎంఓయూస్ తీసుకొచ్చారు? ఈ సిఐ భాగస్వామ్య సదస్సు ఏదైతే నేను స్టార్ట్ అయిందో, ఇది స్టార్ట్ కాకముందు ముందు రోజే 3,60,000 కోట్లకి యాక్చువల్గా ఎంఓయూలు జరిగినాయండి. నిన్నటి వరకు అయితే దాదాపు 10 లక్షల కోట్ల పైగా జరిగినాయి. ఇదంతా కూడా మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న యొక్క నమ్మకం, దాంతో యాక్చువల్గా ఇంతమంది రావడం జరిగింది. ఈరోజు కూడా అనేక ఎంఓయూలు జరుగుతున్నాయి. అయితే మా డిపార్ట్మెంట్కి సంబంధించి మొత్తం నిన్నటికి 41 ఎంఓయూలు అయినాయి. ఈరోజు మరొక 5 ఎంఓయూలు అయినాయి. ఇందులో కూడా సిఆర్డీకి సంబంధించి నిన్న 34 నిన్నటికి, అదేవిధంగా స్వచ్ఛ భారత్కి సంబంధించి ఒక 6, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఒకటైనాయి. ఇవాళ మరొక 5 యాక్చువల్గా జరిగినాయి. ఇవన్నీ కూడా ఐటీ, హెల్త్, ఎడ్యుకేషను, కన్స్ట్రక్షను, ఇన్ఫ్రాస్ట్రక్చరు, టూరిజము, స్పోర్ట్సు, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, రీసైక్లింగు, స్మార్ట్ ఎల్ఈడి లైట్స్ మీద యాక్చువల్గా ఇవన్నీ జరిగినాయి. మేజర్ కంపెనీస్ ఏం రాబోతున్నాయి అమరావతికి? యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీకి యాక్చువల్గా ఇప్పటికే అనేకమైన ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ విట్ ఎస్ఆర్ఎం లాంటివి వచ్చినాయి. అదేవిధంగా యాక్చువల్గా అనేకమైన హోటల్స్, అనేకమైన స్కూల్స్, ఇలా అనేకమైన వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే ఫర్దర్గా ఏంటంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. త్వరలో అవి కూడా తీసుకొస్తే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావడం వల్ల అనేక మందికి ఉద్యోగ అవకాశాలు రావడానికి ఛాన్స్ ఉంది. జపాన్ నుంచి, సింగపూర్ నుంచి డెలిగేట్స్ వచ్చారు, వాళ్ళు ఏమైనా ఇన్వెస్ట్ చేయబోతున్నారు? అంటే ఫస్ట్ బేసిక్గా వాళ్ళతో నిన్న ఎంఓయూ అయిందండి. ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారు యాక్చువల్గా నిన్న ఎంఓయూ చేశారు. వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ నాలెడ్జీ, ఎందుకంటే దే ఆర్ వెల్ ఎక్విప్డ్ విత్ టెక్నాలజీ అండ్ నాలెడ్జీ. వాళ్ళ యొక్క టెక్నాలజీ నాలెడ్జీని యాక్చువల్గా మనకు షేర్ చేస్తామని వాళ్ళు యాక్చువల్గా నిన్న ఎంఓయూ చేస్తున్నారు. ఇవన్నీ పాత ఎంఓయూస్ అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, దీని గురించి ఏమంటారు? వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఈ ఇండస్ట్రీస్ని టోటల్గా నిర్వీర్యం చేశారు. ఉన్న వ్యాపారస్తులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు, ఉన్నాయి కొన్ని మూసేశారు. కానీ మా ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా రాష్ట్రం డెవలప్ కావాలంటే, ఆర్థికంగా డెవలప్ కావాలంటే ఒకటే మార్గం, ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే వాళ్ళు ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తారు, చేసినప్పుడు అవి సేల్ చేస్తారు, సేల్ చేసినప్పుడు ట్యాక్స్ వస్తాయి. రాష్ట్రానికి ట్యాక్స్ వచ్చినప్పుడు ఆ ట్యాక్సులతో మళ్ళీ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయొచ్చు, సంక్షేమాలు చేయొచ్చు. అదేవిధంగా యువతకు ఉద్యోగాలు వస్తాయి. సో ఇవన్నీ ఓవరాల్గా దృష్టి పెట్టుకొని ఈరోజు మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు డే 1 నుంచి ఇండస్ట్రీస్కి ప్రయారిటీ ఇస్తూ అనేక దేశ విదేశాలు వారు తిరిగారు. యువ నాయకుడు లోకేష్ గారు కూడా ఈడీబీ తరఫున ఆయన కూడా తిరిగారు. అవన్నీ తిరగటం వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం వల్ల ఈ యొక్క సదస్సు ఇంత సక్సెస్ఫుల్ అయింది. అంటే ఇప్పుడు వై ఆంధ్రప్రదేశ్, వై అమరావతి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగానండి, ఒకటేను, ఏ రాష్ట్రానికైనా యాక్చువల్గా ఇండస్ట్రీస్ రావాలంటే ఫస్ట్ ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తారంటే లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ప్రభుత్వం ఎటువంటి సపోర్ట్ చేస్తుంది, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, రోడ్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కావచ్చు, అదేవిధంగా ఏం సబ్సిడీ, ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ మా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఏర్పాటు చేయటం వల్ల యాక్చువల్గా ఇస్తామని చెప్పడం వల్ల వాళ్ళందరూ వస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో అథా మొహమ్మద్, వైజాగ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.